గణపతయే నమః. శ్రీ వికారినామ సంవత్సరం 2019 ఆగస్టు నెలలో రాశి ఫలాల్లో మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అలాగే దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు. అటువంటి ఈ మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి గ్రహాలైన గురుడు, అలాగే అంటే చంద్రలగ్నాత్తు భాగ్యస్థానంలో గురుడు, దశమంలో శనికేతువులు, చంద్రలగ్నాత్తు చతుర్థంలో రాహువు, ఇట్లా అన్ని గ్రహాలు కూడా దాదాపుగా మంచి మంచి స్థానాల్లో సంచరించడం వలన ఈ ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి ఎన్నో మంచి ఫలితాలని, ఎన్నో శుభ ఫలితాలని పొందగలుగుతారు. ధనాదాయ మార్గాలు ఒకటికి మించి ఏర్పడతాయి. అయితే సహజ సిద్ధంగా ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి ఈ మీనరాశి వాళ్ళు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎంతో ఓర్పుగా జీవితాన్ని నెట్టుకొచ్చి జీవితంలో ఎదిగినటువంటి మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటంటే గురుడు, ఆ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో సంచరించటం వలన వీళ్ళకి అనేక శుభ ఫలితాలని, మంచి సౌఖ్యాలని, భోగభాగ్యాలని ఇస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈ మీనరాశి వాళ్ళు ప్రశాంతత కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అంటే ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ ఆలోచన, వీళ్ళ ఆశ ఏదైతే ఉంటుందో ఈ ఆగస్టు నెలలో అది తీరుతుంది. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జీవితంలో స్థిరత్వాన్ని పొందడం కోసం ఎంతో శ్రమిస్తారు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే మీనరాశి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడానికి, వాళ్ళ ఉద్యోగ స్థానంలో అంటే వాళ్ళ ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని ఓర్చుకుంటారు. ఆ ఓర్చుకున్న దాని శుభ ఫలితాలని, మంచి ఫలితాలని పొందేటువంటి సమయంగా ఈ ఆగస్టు నెలని చెప్పవచ్చు. కారణం ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళకి అన్ని శుభ ఫలితాలని, అన్ని కష్టాలని, నష్టాలని ఓవర్టేక్ చేసి మరీ ఇవ్వగలుగుతాడు. అంటే ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడరు, సున్నితంగా ఉంటారు, స్థిరత్వం కోసం పోరాటం చేస్తారు. బంధువర్గంలో అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అయినప్పటికీ కూడా బంధువర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని అనేక రకాల మాటలు అంటాం, ఇబ్బందులకి గురి చేయటం చేసే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరికైతే ఆశ్రయం ఇస్తారో వాళ్ళందరూ వీళ్ళ ఆశ్రయం పొందిన తర్వాత బయటికి వెళ్ళి 4 రకాలుగా మాట్లాడటం వీళ్ళకి కొద్దిగా మానసికంగా ఆందోళనకి గురి చేస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆగస్టు నెలలో ఈ మనస్తత్వం మీనరాశి వాళ్ళకి ఉండటం వలన వాళ్ళ ఆరోగ్యం కించిత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనసులో ఏ విషయాలు పెట్టుకోకుండా ఉండేటట్లయితే ఆరోగ్యం కొంచెం కుదుటపడే అవకాశం ఉంటుంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు మనసుకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. వీళ్ళకి మనసుకు దెబ్బ తగిలినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యం చెడుతుంది. ఆగస్టు నెలలో దశమ స్థానంలో శనికేతువులు ఉండటం వలన వీళ్ళ ఆరోగ్యంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు ఆరోగ్యాన్ని పొందడం కోసం ఆగస్టు నెలలో మృత్యుంజయ జపాన్ని కానీ, మృత్యుంజయ మంత్రాన్ని కానీ, మృత్యుంజయ హోమాన్ని కానీ చేయించుకోవటం చాలా ఉత్తమమైనటువంటి సూచన. అదేవిధంగా సుబ్రహ్మణ్యారాధన చేసినట్లయితే వీళ్ళకి శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి అనారోగ్యాలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ రెమెడీస్ పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఈ ఆగస్టు నెలలో వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుని మంచి స్థితికి వెళ్ళాలని ఈ రెమెడీ చెప్పడం జరిగింది. ఇకపోతే మీనరాశి విద్యార్థులకి ప్రథమ ప్రయత్నంలోనే మంచి మార్కులు, మంచి ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. మీనరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మంచి లాభాలను పొందుతారు, మంచి రెప్యుటేషన్ని పొందుతారు. అంటే మీనరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఫలానా వాళ్ళ కొట్టు అంటే ఫలానా వాళ్ళ వ్యాపార సంస్థ అంటే ఒక గుడ్ విల్ ఉంటుంది.
వీళ్ళ గుడ్ విల్కి దెబ్బ తగలకుండా మంచి స్థితికి వెళ్ళేటువంటి స్థితి ఈ ఆగస్టు నెలలో ఈ వ్యాపారస్తులకి, మీనరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి ఖచ్చితంగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి అవకాశం ఉంటుంది. నామినేటెడ్ పోస్టులు, వాళ్ళు కోరుకున్నటువంటి పోస్టులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీనరాశిలో జన్మించినటువంటి సినీ, టీవీ కళాకారులు, అంటే సినీ రంగం, టీవీ రంగానికి చెందినటువంటి కళాకారులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళని అందరూ గుర్తిస్తారు, గౌరవిస్తారు. అవార్డులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ఆగస్టు నెలలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. అదేవిధంగా దేవాలయాలు, ధర్మాలయాలు, పీఠాధిపతులు, గ్రంథాలు, ముఖ్యంగా పీఠాలు, అలాగే బుక్స్, స్టేషనరీ, ఫ్యాన్సీ ఇటువంటి వ్యాపారాలు, ఈ సంస్థలకు సంబంధించి చేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే మీనరాశిలో ఉంటారో వాళ్ళందరూ కూడా అత్యున్నతమైన స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తోలు, ఇనుము, నూనె, పత్తి, స్టీలు ఇటువంటి శనికారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. కొత్తగా రుణాలు చేయకుండా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంటే మిగతా రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళందరూ కూడా రుణాలు తీర్చుకుంటూ ఉంటే, నేను చెప్పిన ఈ శనికారకత్వానికి సంబంధించినటువంటి రంగంలో ఉండేటువంటి మీనరాశి వాళ్ళు కొత్తగా అప్పులు చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ రంగాల వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. మిగతా అన్ని రంగాల వాళ్ళకి అభివృద్ధి తారాస్థాయిలో ఉంటుంది. ఈ శనికారకత్వంలో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పదోన్నతి పొందుతారు. వాళ్ళు కావాల్సిన కంపెనీలో చేరగలుగుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి జీతం లభిస్తుంది. వాళ్ళకి కావాల్సిన చోటికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. ఎవరెవరైతే విదేశీ యానానికి ప్రయత్నం చేస్తున్నారో, వీసా, పాస్పోర్టు, గ్రీన్ కార్డ్ ఇటువంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఈ ప్రయత్నాలన్నిటి కూడా మంచి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా అవివాహితులు, అంటే వివాహం కానిటువంటి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళు ఊహించిన దానికంటే గొప్ప సంబంధాలు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి సూచనలు ఈ ఆగస్టు నెలలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అంటే వీళ్ళు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు వీళ్ళ అంచనాల కంటే గొప్పగా మంచి స్థాయిలో దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీనరాశి వాళ్ళు వాళ్ళ బంధువర్గం వాళ్ళతో ఏ విధంగా ఉంటారు అంటే, ఆ మీనరాశి వాళ్ళు బంధువులనైనా వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళనైనా ఎంతో బాగా చూస్తారని గతంలో ఇందాక చెప్పుకున్నాం. అయితే ఆ చూసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి వీళ్ళని అనుకోని మాటలు, అంటే కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అయ్యో కరెక్ట్ అయినటువంటి వాళ్ళని, మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళని, మనకి సహాయం చేసినటువంటి వాళ్ళని మనం అనవసరంగా నిందలేశాము, ఇది తప్పని వాళ్ళు పశ్చాత్తాపానికి గురై మీ దగ్గరికి వచ్చి ఈ పొరపాటు అనుకున్నావు, నీ గురించి ఇలా కాదు అని చెప్పి సారీ చెప్పడం కూడా ఈ ఆగస్టు నెలలో జరుగుతుంది. అంటే అంత మంచి కాలం మీకు నడుస్తోంది. ఆగస్టు నెలలో ఈ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా సువర్ణాభరణాలని, బంగారు ఆభరణాలని, బంగారు నగల్ని, బంగారు బిస్కెట్లని కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్నటువంటి ఈ బంగారు నగల్ని సరైన మంచి ముహూర్తంలో గనక ధరించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా దానికి రెట్టింపు, దానికంటే పై స్థాయిలో ఇంకా ఎక్కువ బంగారాన్ని, బంగారు నగల్ని, వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు. కాబట్టి మంచి ముహూర్తంలో బంగారు నగల్ని ధరించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. అలాగే ఆగస్టు నెలలో ఫర్నిచరు వంటి గృహాలంకరణ సామాగ్రి ఏవైతే ఉంటాయో వీటిని కూడా ఖచ్చితంగా ఆగస్టు నెలలో కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మంచి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. భూములు, పొలాలు ఇటువంటి స్థిరాస్తులను కూడా వృద్ధి చేస్తారు, కొత్తగా కొనుగోలు చేస్తారు. గృహ వాహన సౌఖ్యాలని పొందగలుగుతారు. కాబట్టి ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా, ఏం చేసినా సక్సెస్ అన్నట్టుగా మంచి స్థాయిలో ఉండేటట్లుగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది.
కాబట్టి ఈ ఈ నేను కొద్దిగా తేడా ఉన్నటువంటి ఈ శని కారకత్వానికి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనికి 8 శనివారాల పాటు తైలాభిషేకం జరిపించుకుని ఆ మీనరాశిలో మిగతా రంగాల వాళ్ళలాగా వీళ్ళు కూడా మంచి ధన కనక వస్తు వాహనాలతో మంచి స్థిరాస్తులతో అంటే స్థిరాస్తులు కూడబెట్టడంతో అలాగే మంచి నగలు మంచి గృహాలంకరణ సామాగ్రి విలువైన వస్తువులను కొని మంచి స్థితికి వెళ్ళాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.